ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సాధులు శ్రీ లక్షకుమార్ గారి వ్యాసము. భయపడవద్దు, నేనున్నాను. సాయిరామ్. కొందరు మనస్తత్వ విశ్లేషణవేత్తలు చెప్పవచ్చు, పాణిని పఠనమునకు విసుగు కలిగినప్పుడు నా మనస్సు బాబావారి పుస్తక పఠనమునకు మొదలెట్టినది, వాటి భాషాంతరీకరణను పూనుకున్నది. అంతేకాని శ్రీవారు ప్రత్యక్షముగా దర్శనమిచ్చి ఆదేశించిన విషయమంతా భ్రమయే అని. అయితే ఇదో ఆశ్చర్యము, నేను పాణిని పఠనం ఎప్పుడూ మానలేదు. నా అష్టాధ్యాయ అధ్యయనము పూర్వము కన్నా తేలిగ్గానే తోచినది, అది కూడా వారి అనుగ్రహమే. ఒక రాత్రి నా మనోబుద్ధులు పాణిలో లేనప్పుడు నాకు ఉన్నట్లుండి బాబా వారి వాణి వినపడినది. ట్రాన్స్లేట్ చేయటం ఆరంభించినావు కదా అన్నారు. నా తలను పైకెత్తి చూచినాను. బాబా వారు తేజోమూర్తిగా కుర్చీపై విరాజిల్లుతున్నారు. అవును, చాలా కష్టమైన పని, నా చేత కాదు అని విన్నవించుకున్నాను. నువ్వు చేయగలవు, చేసినావు కూడా. పదములను వెతికి చిక్కుతో అవస్థపడుతున్నావు అన్నారు. మరియు కష్టమంటావా? చేసే తీరాలి అనిపించు పనులన్నీ కష్టమైన పనులే అని చెప్పి నవ్విరి అంతర్ధానమయ్యారు. వారు అందించిన అభయము నాకు ధైర్యమును చేకూర్చినది. వారి ఆదేశానుసారము ఆ పుస్తకములను భాషాంతరీకరణ చేసినాను. అంతేకాకుండా నన్ను నేను ట్రాన్స్లేట్ చేసుకున్నాను. అందులేని ప్రబోధములను నా భావములలో, నా క్రియలలో, నా ఆలోచనలో అక్షరాల అనుసరించుతున్నాను. ఈ కథను విన్న స్నేహితులు, అయ్యా, బాబావారి దర్శన మహాభాగ్యమును ఉన్న చోటనే సంపాదించిన నువ్వు అదృష్టవంతుడవు, ఇంకా కోరవలసింది నీకేమన్నది అని అంటారు. నిజము, నాకే కోరికలు లేవు. నాలోని నేను బాబావారిలో లయమైనది చెప్పగలను. నేనేమీ కోరను. వారి ఆదేశానుసారము, వారి సంకల్పం అనుసరించుతూ నా జీవితము, దానికి కావలసిన స్థైర్యమును వారే అనుగ్రహించేదరు. అయ్యా, నువ్వు ఈ ప్రపంచమును త్వరలో వదిలేదవని కొందరు అన్నారు. శ్రీవారి సంకల్పము లేని ఎడ్ల అట్లు వదలగలమా? వారు అట్లు సంకల్పించి నిలువగలమా? వారు సంకల్పించితే మంచిదే, వదులుతాను. ఈ ఆనందానుభవములు నా అహంకార మమకారములను అణిచివేసినవి. నాకు ఇప్పుడు ద్వేషాసుఖాలు లేవు. తెలియని విషయములను చులకన చేయుటకు ఇప్పుడు చాలా భయపడుతున్నాను. అప్పటి నుంచి నా జీవితంలో బాబా వారి మహిమలు తరచూ జరుగుతూనే ఉన్నవి. కానీ వాటిని వర్ణించడం వలన ఈ రచన అపరిమితమగును. కాబట్టి మంగళముతో రచనను పూర్ణము చేస్తున్నాను. సత్యసాయికి జై జై. ఇట్లు లక్షకుమార్. సాయిరామ్. స్వామి సూక్తి తెలుసుకుందాం. జీవించుడికై భుజింపము, భుజించుడికై జీవింపకము. శాంతి ప్రేమలతో మేలుని రక్తనాళము నింపుము. గ్రహించిన మంచిని ఆచరణయంతుంచుము. ఇతరులు ఎట్లు నడుచుకున్నా నీవు సంతోషించువు, అట్లు నీవు తొలుత నడుచుకొనుము. గాలి తగ్గి ప్రకాశము కోల్పోయిన గ్యాస్ లైటుకు మరలా పంపు కొట్టినట్ల అప్పుడప్పుడు భక్తుడు ఉత్తేజితముకు బోధనలు పెద్దల చెంతకు వెళ్ళి వినుచుండవలను. అప్పుడే హృదయమునకు చక్కని ప్రకాశము. బాబా. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.